ఇప్పుడు విఎఫ్ఎక్స్ నుంచి కొంతమంది ఏఐ కూడా వాడుతున్నారు. ఏఐ చీట్ చేస్తున్నారు, ఆర్టిస్టులు కూడా ఏఐ చేసి వాడుతున్నారు. దానికి ఏమైనా దీన్ని వాడారు? మిరాయి సినిమాకి ఏఐనా వాడారు? అసలు ఏఐ ఓన్లీ రెఫరెన్స్ కోసం వాడాము. ఇప్పుడు సపోజ్ స్నేక్ షాట్ ఉంది. స్నేక్ షాట్లో మనకి బ్లాక్ స్నేక్ కావాలి. ఆ బ్లాక్ స్నేక్ కావాల్సినప్పుడు ఆ బ్లాక్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంటల్లో లైట్ పడినప్పుడు దాని యొక్క స్పెక్యులర్స్, ఆ వెట్ ఫీల్ ఎలా ఉంటుంది. బేసిక్గా యానిమల్స్ అంటేనే కొంచెం ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ ఫీల్స్ వస్తాయి 3Dలో మనం ఏదన్నా టచ్ చేయంగానే. అది లైవ్ ఫీల్కి తీసుకురావాలంటే ఏ యానిమల్కైనా తెలియకుండా ఒక వెట్ ఫీల్ ఉంటుంది స్కిన్లో. ఆ రెఫరెన్స్ కోసము ఏఐలో ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూసుకునేవాడిని. కొన్ని బ్యాక్గ్రౌండ్ క్రియేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మౌంటైన్స్ కానీ, ఆ లైటింగ్ ఇది కానీ, ఆ మౌంటైన్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు కూడా ఏఐ టూల్స్ వాడేవాళ్ళం. ఏఐ టూల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే లైటింగ్ కరెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది. అందువల్ల ఏఐ యూజ్ చేసాం. భవిష్యత్తులో విఎఫ్ఎక్స్ని ఏమన్నా రీప్లేస్ చేసిద్దా ఏఐ టూల్? రీప్లేస్ చేయదు కానీ యాడ్ ఆన్ టూల్ లాగా అవుతుంది. ఏఐ అనేది కంపల్సరీ యాడ్ ఆన్ టూల్ లాగా అవుతుంది. నాకున్న సందేహం, దీనివల్ల ఇంకా టైం తగ్గే అవకాశం ఉందా? మళ్ళీ దీనికి కూడా డబుల్ అయ్యేటట్టు ఉందా ఏఐ టూల్ యాడ్ అవ్వడం వల్ల? మీకు ఇప్పుడు ఏఐ టూల్ యాడ్ అవ్వడం వల్ల టైం సేవ్ అయితే అవుతుంది సార్. ఓకే, పక్కాగా టైం సేవ్ అయితే అవుతుంది. అది టెక్నీషియన్ యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఏఐ టూల్ని ప్రాపర్గా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంతవరకు యూజ్ చేసుకొని యాడాన్స్లో మళ్ళీ విఎఫ్ఎక్స్లో ఎంతవరకు చేసుకోవచ్చో అది చేయగలిగితే మనకి ఈజీ వే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్నేక్ షాట్ అని ఇందాక చెప్పాను. ఆ స్నేక్ షాట్కి నేను రెఫరెన్స్ ఏఐలోనే టైప్ చేస్తే, ప్రాంప్ట్ టైప్ చేస్తే వస్తుంది. మనకి ఏ ప్లేస్లో కావాలి స్నేక్ అంటే ఆ ప్లేస్లో మార్క్ చేసి మనం క్రియేట్ చేస్తే స్నేక్ వస్తుంది. ఆ స్నేక్ ఏఐలో బేస్డ్ ఆన్ ఇమేజ్లో ఉన్న లైటింగ్ని బేస్ చేసుకొని ఆ స్నేక్కి కూడా లైటింగ్ అనేది రీక్రియేట్ చేసి ఇస్తుంది ఏఐ. మనం 3Dలో క్రియేట్ చేసిన స్నేక్ ఈ లైటింగ్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని రెఫరెన్స్ ఇచ్చేస్తే ఆర్టిస్ట్కి ఈజీ కన్వే అయిపోతుంది. స్పెక్యులర్స్ ఇక్కడ పడుతుంది అంటే 3Dలో ఆర్టిస్ట్ కూడా లైట్స్ ఆ ప్లేస్లో స్పెక్యులర్ పడాలంటే ఎక్కడ లైట్స్ పెడితే అక్కడ స్పెక్యులర్ వస్తుంది అని ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ అవుతుంది. ఒకవేళ అది లేదంటే ఎక్కువ వర్షన్స్ చేయాల్సి ఉంటుంది, టైం డిలే అవుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఫీల్ వస్తాయి అని చెప్పాను కదా, అలాంటివి కాకుండా ఇవి యూజ్ అవుతాయి, యాడ్ ఆన్ అవుతాయి. కంపోజిటర్కి సీసీని మ్యాచ్ చేయడం కానీ, 3D ఆర్టిస్ట్కి, లేకపోతే టెక్స్చరింగ్ ఆర్టిస్ట్కి, మోడలింగ్ అతనికి, అందరికీ ఇది ఒక రెఫరెన్స్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనకు సపోజ్ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ని మనం రీక్రియేట్ చేయాలంటే ఈజీ అయిపోతుంది. అదే మనకి బాటిల్ లేకుండా ఒక బాటిల్ని క్రియేట్ చేసి ఇవ్వు అంటే నీ మైండ్లో ఉన్నది నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను మళ్ళీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ బాటిల్ని అతను ఎలా అర్థం చేసుకొని క్రియేట్ చేస్తాడో అది టైం పడుతుంది. ఇది ఈజీ అయిపోతుంది కదా, ఇట్స్ లైక్ మిర్రర్ అండ్ కాపీ అన్నట్టు అయిపోతుంది.